హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మరొక ప్రాపర్టీని తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇది. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అది కూడా. సో ఈ హౌస్ మనకి బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. సో ఈ హౌస్ బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచేసి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం జరిగింది. ఈ హౌస్ అనేది మంచి కమ్యూట్ ఏరియాలో కూడా ఉంది. అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా నియర్ బై ఉండడం జరిగింది. అంటే స్కూల్స్, కాలేజెస్, గ్రాసరీ స్టోర్స్, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, వాట్నాట్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ హౌస్కి నియర్ బై వస్తాయి. ఈ హౌస్ మనకి 140 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. సో వాస్తు పరంగా కూడా చాలా బాగా చూసి కట్టారు వీళ్ళు. సో ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా కట్టడం జరిగింది. అలానే హౌస్ మంచి డిజైన్స్తో వస్తుంది. ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ, అలానే వీళ్ళు వాడిన కలర్ కాంబినేషన్స్ కానీ అలా మంచి ఎలివేషన్ డిజైన్తో ఈ హౌస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ హౌస్ మనకి 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీని కలిగి ఉంది. సో మంచి వాస్తుపరంగా కూడా మంచిగా చూసి కట్టారు వీళ్ళు. సో మంచి సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఈ హౌస్ మనకి 1200 SFTలో కట్టారు వీళ్ళు. సో మనకి LRS ఫుల్లీ పెయిడ్ హౌస్ ఇది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి మనకి 25.2 ఇంటూ 50 డైమెన్షన్స్లో వస్తుంది. మనకు G+1 పర్మిషన్ ఉన్న హౌస్ ఇది. సో మనకి ఈ 2 BHK హౌస్ కూడా మంచి 2 బెడ్రూమ్స్ కూడా విశాలంగా ఇచ్చారు. అలానే మీకు లోపల హాల్, డైనింగ్ ఏరియా, అలానే ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మంచి స్పేషియస్గా చాలా మంచిగా ఉన్న ఈ హౌస్ G+1 పర్మిషన్తో వస్తుంది. మనకి హౌస్కి ఓనర్ చెప్తున్న కాస్ట్ వచ్చేసి 85 lakhs. సో సిట్టింగ్లో కూర్చుంటే మరి కొద్దిగా ప్రైస్ అనేది తగ్గొచ్చు, నెగోషియబుల్ ప్రైస్ అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.